నిఫ్టీ ఈరోజు 112 పాయింట్స్ అయితే డౌన్ అయింది ఫ్రెండ్స్. 24,471 దగ్గర అయితే క్లోజ్ అయింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇరాన్ అండ్ యుఎస్ వారు మళ్ళీ ముదిరినట్టు కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ అయితే $82 వరకు ఎగవాగింది. ఇక ట్రంప్ అయితే కంపన్సేషన్ అయితే రిజెక్ట్ చేస్తున్నాడు. సో ఇరాన్ మళ్ళీ మొదలకు వచ్చింది. పీస్ డీల్ అయితే జరిగేటట్టు కనిపించట్లేదు. ఓవరాల్గా చూసుకుంటే కొంత నెగిటివ్ ట్రెండ్ అయిపోయింది. సో కాకపోతే ఇక్కడ మనం చెప్పుకున్న ఫ్రెండ్స్ ఆల్రెడీ 24,511 బ్రేక్ అయితే కింద కొంచెం ఎడ్జ్ ఉంటుందని చెప్పి, అలాగే ఈ రోజు కొంచెం 112 పాయింట్స్ అయితే డౌన్ అయింది. ఇకపోతే 200 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి 24,770 దగ్గర అయితే ఉంది. ఇక ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి 24,380 లెవెల్స్ ఉంది ఫ్రెండ్స్. 24,380 లెవెల్స్ కింద అయితే క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ మళ్ళీ డేంజర్లోకి వచ్చేసినట్టే ఫ్రెండ్స్. ఓవరాల్గా చూసుకుంటే సిమెట్రిక్ ట్యాంగిల్ బ్రేక్ అయినప్పటికీ దానిలో ఫ్యూయల్ అయితే సరిపోవట్లేదు. ఈ పీస్ డీల్ సెట్ అయితే మాత్రమే పెరిగేటట్టు అయితే కనిపిస్తుంది. కానీ ట్రంప్ ఇప్పుడు ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి మళ్ళీ బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ అయితే అమాంతం పెరిగిపోయింది ఫ్రెండ్స్. ఇక మనం చెప్పినట్టు గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఆల్మోస్ట్ మంచి లెవెల్స్ అయితే గోల్డ్ ఆల్మోస్ట్ వచ్చేసి 1,53,000 అయితే రీచ్ అయిపోయింది. సిల్వర్ కూడా భారీగా పెరిగింది ఫ్రెండ్స్. ఇక చూసుకుంటే మీరు చెప్పాను నేను ఆల్రెడీ గోల్డ్ బేస్ అండ్ సిల్వర్ బేస్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకుంటే మంచిదని చెప్పి. నా ఇన్ఫర్మేషన్ అండ్ నా ఎఫర్ట్ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద హెచ్ఆర్ స్టాక్ విన్నర్.